నమస్తే అండి. ఈరోజు రెసిపీ క్యాబేజీ పకోడీ. ఈ క్యాబేజీ పకోడీ చాలా బాగుంటుంది. క్యాబేజీ అంటే ఇష్టపడని వారికి కూడా ఇలా క్యాబేజీ పకోడీ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. దీని తయారీ విధానం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ క్యాబేజీ పకోడీ తయారీకి ముందుగా 2 కప్పుల క్యాబేజీని సన్నగా తరిగి తీసుకోవాలి. ఇందులోకి ఒక ఉల్లిపాయను సన్నగా పొడుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక పావు కప్పు కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక అరకప్పు వరకు శనగపిండిని వేసుకోవాలి. అలాగే క్రిస్పీగా ఉండడానికి 1.5 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటే క్రిస్పీగా వస్తుందండి క్యాబేజీ పకోడీ. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2-3 సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇందులోకి వాటర్ పోయాల్సిన అవసరం లేదండి. కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకుంటే మెత్తగా తయారవుతుంది. కావాలంటే కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. చివరగా ఇందులోకి ఒక పావు టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసుకోవాలి. ఇందులో వాటర్ పోయడం వలన పకోడీ మెత్తగా వస్తుంది. అందుకని వాటర్ లేకుండానే గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలపండి. ఈ విధంగా పిండిని కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత కొద్దిగా పిండిని తీసుకుంటూ పకోడీలాగా వేసుకోవాలి. కడాయిలో ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 సైడ్లకు కూడా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ తిప్పుకోవాలి. పిండి అంతా కూడా ఈ విధంగానే పకోడీలను ప్రిపేర్ చేసుకోవాలి. రెండు సైడ్లకు కూడా ఫ్రై అయిన తర్వాత వీటిని టిష్యూ పేపర్ ఉన్న ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. మిగిలిన పిండి అంతా కూడా ఈ విధంగానే పకోడీలను వేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా ఈ క్యాబేజీ పకోడీని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.